శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యస్మిన్ నక్షత్రమస్మీదస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజీ హయో హరి. 2025 జనవరి నెల 1 నుండి 30 వరకు జనవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాస ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు 4 ఉన్నాడు. ఈ కుజుడు మాత్రం 4 ఉండటం చేత అరవకు కుజుడు 4 ఉండటం చేత మంచివాడు కాదు. తర్వాత ఇప్పుడు బాగున్న గ్రహాలు ఏంటో చూద్దాం. కేతువు, బుధుడు, శుక్రుడు, శని, గురువు. ఇప్పుడు 5 గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు ఏమిటాయంటే కుజుడు, రవి, రాహువు. ఈ గ్రహాలు బాగాలేవు. అయితే ఇప్పుడు దీని ఫలితం ఏమిటో మనం ఆలోచిద్దాం. ద్వాదశాస్తమ జన్మస్థం శని మంగారకు గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షేమని. గురువు కానీ కుజుడు కానీ 2 కానీ 4 కానీ ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. చేసే పని ఏది సాగదు. వృత్తిరీత్యా ఆదాయం ఉండదు. వృత్తి సక్రమంగా సాగదు. దానివల్ల బాగా ఇబ్బందులు, ఆదాయం లేకపోవటం, అధికమైన ఖర్చు రావటం, చేసే వృత్తిలో ఎటువంటి ఆదాయం లేక మానుకుందాం అనే పరిస్థితి రావటం, అప్పులు కావటం, ఇట్లాంటి సమస్యలు బాగా ఈ గురువు కుజుడు వల్ల కనబడుతున్నాయి. అయితే శుక్రుడు శని ఏకాదశంలో కుంభంలో ఉన్నారు. ఈ శుక్రుడు శని ఆల్రౌండర్. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ఈ శని యొక్క ప్రభావం ఏమిటంటే శని ఎప్పుడు నాకు శని పట్టాడయా అంటారు. శని పట్టడం కాదు. శని ఎప్పుడు కీడు చేసేవాడు కాదు. ధర్మం తప్పకుండా ఉంటాడు శని. మనం ఏదైనా పాపం చేసి ఉంటే ఆ శని టైంలో మనం కష్టాలు అనుభవిస్తాం. కానీ శని ఏకాదశంలో మంచి మేలు చేసేటువంటి స్థానంలో ఉన్నారు. అందువల్ల శని వల్ల అంతా ప్రయోజనమే. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి, బుధుడు వల్ల వ్యాపారాలు సాగటానికి, మరి ఇవన్నీ కూడా బాగా కనబడుతున్నాయి. గురువు కూడా ధనాధిపతి, ఒక రకంగా ధనాన్ని రక్షించేవాడు. అయితే ఇప్పుడు ఏమిటంటే మెయిన్గా ఆలోచిస్తే గురువు కుజుడు వల్ల మాత్రం కొన్ని సమస్యలు. ఎందుకంటే ఇవ్వకూడని వాళ్ళకి ఇవ్వటం. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. మనకు రావాల్సిన డబ్బులు మనకు రావు. మనకు రావాల్సినవి ఎప్పుడో ఇస్తానంటాడు. మనం ఇవ్వాల్సినవి మాత్రం నుంచున్న ఫలంగా ఇవ్వవలసిన పరిస్థితి. ఎట్లా ఉంటుందంటే ఆదాయం ఉంది, వ్యాపారం ఉంది, సంపాదన ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ డబ్బులు మాత్రం తిరుగుదల తగ్గింది. దీనివల్ల ఏంటి? వాడు నిలేస్తాడు. నీ అవసరానికి ఇచ్చానయా, కాబట్టి నాకు ఇప్పుడు అవసరం వచ్చింది, నాకు ఇప్పుడు అంటాడు. దానివల్ల నలుగురిలో అపవాదు, మరి అవమానం బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ముందు గురువుకి, కుజుడికి, రవికి, ఈ గ్రహాలకి, రాహువుకి జపాలు చేయించుకోవాలి. రవికి 16,000 జపం చేయించాలి. శనగలు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించాలి. కందులు దానం ఇవ్వాలి. రవికి 6,000 జపం చేయించాలి. గోధుమలు దానం ఇవ్వాలి. రాహువుకి 12,000 జపం చేయించాలి. మరి మినుగులు దానం ఇవ్వాలి. ఇట్లా చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచి లాభదాయకంగా ఎవరున్నారు? శుక్రుడు, శని, కేతువు, బుధుడు. వీడు మాత్రం మంచి లాభదాయకంగా ఉన్నారు. మీకు రావాల్సిన లాభాన్ని పొందాలి అంటే ఈ గ్రహాలకు శాంతి చేసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పేది ఏమిటంటే రాశి ఎట్లా వస్తుంది? నువ్వు పుట్టినరోజున జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఇది ఎట్లా? మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం కలిసి మరి మేషరాశి అయింది. అయితే జన్మ నక్షత్రం కాకుండా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి నాది ఈ రాశి అంటే సరిపోదు. కాబట్టి
మీ రాశి సరిగ్గా తెలియాలి, మీ లగ్నం సరిగ్గా తెలియాలంటే మీ పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము అవి ద్వారా జాతక చక్రం వేస్తే నీ రాశి ఏమిటో నీ లగ్నం ఏంటో తెలుస్తుంది. కాబట్టి సరిగ్గా మీ జన్మ నక్షత్రం తెలుసుంటే ఈ రాశి కరెక్టే అవుతుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు దీనికి తగినటువంటి దీనికి ఫీజు ఉంటుంది, ఫీజు కట్టుకొని మీ జాతక చక్రం ఎంచుకొని మీరు ఫలితాన్ని పొందవలసిందిగా మరీ చెబుతున్నాం. అయితే ఈ మేషరాశి ఎట్లా ఉందంటే 2 రకాలుగా ఉంది. 2 గ్రహాలు 4 గ్రహాలు 4 గ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నాయి, 4 గ్రహాలు పూర్తిగా మంచి ఉన్నాయి. కాబట్టి మంచిగా ఉండేటువంటి గ్రహాలు శని కుంభంలో ఏకాదశంలో ఉండటం అంటే సరిగ్గా ఈ రాశికి 30 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాడు. ఇది మంచి చాలా ఉపయోగపడేటువంటి టైము. ఈ టైమును మీరు వినియోగించుకోవాలి అంటే ముందు మీ జాతకం చూసుకొని జాగ్రత్తగా తగిన గ్రహాలకు శాంతి చేసుకొని ఉంటే శని వల్ల వచ్చే పూర్తి లాభాన్ని మీరు పొందగలుగుతారు. స్వస్తి.